ఒక ఊర్లోని కోతగా రెడీ అయిపోయిన చేలోనంట కొంగ తన పిల్లలతో పాటు గూడు కట్టుకుని ఉందంట. ఉంటే అది పొలం రెడీ అయిపోయింది బాగా కోతకి. ఆ రైతు పక్కన కూర్చొని కొట్టిన ఎవరికో చెబుతున్నాడంట. ఆ రేపు పొద్దున్న మా పిల్లండి ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి కోతకు వచ్చేస్తాంటారు రేపు పొద్దున్న అన్నాడంట. అన్న పిల్లలు కొంగ పిల్లలని అమ్మ రేపు పొద్దున్న కోత అంటున్నాడు యజమాని, వెళ్ళిపోదామని నైట్ అంటే కొంగ అందట్టు లేదమ్మా, కంగారు పడక్కర్లేదు, రేపు పొద్దున్న కోత అవ్వదు అందంట. సర్లే చెప్పి అలాగే ఉండిపోయింది. మన్నాడు కోత అవ్వలేదు. మన్నాడు మళ్ళీ వెయిట్ చేసి రైతు ఈ ఫ్రెండ్ కాదమ్మా, రేపు పొద్దున్న చుట్టం వస్తాడు, చుట్టంతో కోయం చేస్తాను అన్నాడంట. అప్పుడు మళ్ళీ పిల్లలని కంగారు పడ్డాయంట. మరి ఇవాళ కోయిసలాగా ఉన్నాడు, రేపు పొద్దున్న వెళ్ళిపోదామంటే కంగారు పడకండమ్మా, రేపు కూడా కోత ఏం జరగదులే అందంట పిల్లలకి. మూడో రోజునే ఇంకా వెళ్తా పని అవుతలేదు, నేనే రేపు పొద్దున్న కోసేసుకుంటాను, ఏమంటే సరే కోసేయాలి కోత అనుకున్నాడంట. అనుకున్నప్పుడు పిల్లలని ఇంక మాట్లాడలేదు, అంటే ఎలాగ కోయిడిగా తీయడానికి ఉంది. తల్లి అందంట, అప్పుడు అమ్మ ఈరోజు ఇదిలా ఖాళీ చేసి వెళ్ళిపోదాం, నైట్కి కొత్త చేలోకి వెళ్ళిపోదాం అందంట. అప్పుడు అడిగినాయంట పిల్లలు, ఏ అమ్మ ఎన్ని రోజుల నుంచి కంగారు పడలేదు నువ్వు, ఈరోజు నువ్వు కంగారు పడుతున్నావా అని అడిగితే, వీడు ఇన్నాళ్ళ నుంచి ఆడి మీద వీడి మీద ఆధారపడ్డాడమ్మా, చుట్టాల మీద ఫ్రెండ్స్ మీదనే, అలా టయ్యానికి ఏమో రారు, ఎందుకంటే చేను బాగా తయారైంది, వీడికి ఇప్పుడు కోసేస్తే వీడు బాగుపడిపోతాలని ఎవరు రారు, కానీ ఎప్పుడైతే ఆ రైతు నేనే కోసేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని అనుకున్నాడు, అప్పుడు ఖచ్చితంగా పని జరిగిపోతుంది, ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా చేసేసుకుంటాడు కాబట్టి అని పిల్లలకి నీతి చెప్పిందంట. సో దీంట్లో మీకు అర్థమైంది ఏంటి, ఎవరి మీద ఆధారపడకూడదు, మన తెప్పాల మనం తోమాలన్నమాట. ఎవడో వస్తాడో సాయం చేస్తాడో, ఎందుకు చేస్తాడు సాయం, ఎవరి మీద మనం ఎందుకు ఆధారపడాలి, మన పని మనం చేసుకోవాలన్నమాట. ఎవరి మీద ఆధారపడకుండా దేనికోసం వాయిదా ఇవ్వకుండా చేసుకోవాలి మన పని మనం, అప్పుడే మన పని సాగుతుంది ముందుకి, లేకపోతే ఏమీ ఉపకారం ఉండదు చివరికి.